ప్రస్తుతం చూస్తున్నట్లయితే లోకేష్ గారు రీసెంట్గా కువైట్ నుంచి ఒక పర్సన్ని మన ఇండియాకి తీసుకొచ్చారు. ఆ వీడియో చూసారు మీరు? గతంలో ఆ వీడియో చూసామండి, యూట్యూబ్లో చూసాం. ఆ వీడియోలో గురించి చాలా బాధపడ్డాడు వ్యక్తిగతంగా. ఇది అదర్ కంట్రీలో ఉండి ఎవరో వచ్చి వదిలేశాడు. ఇలాగా మన నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు నారా లోకేష్, ఆ నారా లోకేష్ చాలా మంచి పని చేశాడు. దానివల్ల వాళ్ళిద్దరు ఆడపిల్లలు మొత్తం ఫ్యామిలీ ఎయిర్పోర్ట్లో కలుసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. ముక్కులో నుంచి రక్తం వచ్చేస్తుంది అని ఆయన మాటల్లో కానీ తీరు కానీ ఎలా పడితే ఒంటుల దగ్గర ఉన్నాం, ఎడారిలో ఉంటాం, మంచినీళ్ళు కూడా ఉండేగా. అలాంటి నరకమైన లొకేషన్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చారంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా మంచి పని అన్న ఆయన తీసుకొచ్చింది. ఆయన తీసుకొచ్చిన పని ఇలాంటి ఇంకా 10 మందికి చాలా మందికి ఉపయోగపడాలని ఇలా చేసిన మంచి పనికి ఆయన ఇంకా హ్యాండ్సప్ చేస్తా నారా లోకేష్కి. గతంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా ఆ వీడియో ఉంది, అప్పుడు ఎందుకు తేలేకపోయారు అంటారు? ఆ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చి కొద్దిగా విఖండవాదం విరుద్ధంగా నడుస్తుంది. జగన్ రెడ్డి చేసిన పరిపాలనలో విరుద్ధంగా నడుస్తుంది. ఇప్పుడు కరోనా వచ్చిన టైంలో జగన్మోహన్ రెడ్డి చేసిన సేవల్లో ఆయన చేసినట్లో కొంత మేలు ఉంది. సో ఏంటంటే ఇప్పుడు వచ్చిన పరిస్థితుల్లో ఈ వ్యవస్థ, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ వ్యవస్థ ఎలా మారిపోయిందో జనాలు మొత్తానికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి చేసింది మంచే ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి దీన్ని 3 దారులుగా చీల్చాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి వెనక అడుగు పడిపోయాడు. ముందంజలో వీళ్ళు మొత్తం ఏకమైపోయి వీళ్ళు ముందున్నారు. లోకేష్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? నెంబర్ 1 పర్సన్. ఇలా మంచి పని మళ్ళీ చేయాలా, ఎవరికైనా అదర్ కంట్రీలో ఉన్న వాళ్ళకి ఇంకా హెల్ప్ చేయాలని నేనే ముందే చెప్తున్నాను. ఇంకో వీడియో కూడా వచ్చింది, ఆయన కూడా తీసుకొస్తానని ఆయన మెసేజ్ కూడా రిప్లై ఇచ్చారు. మరి తీసుకొస్తారని నమ్మకం ఉందా? గట్టి నమ్మకం ఉంది, తీసుకొస్తాడు. ఫుల్ గ్యారెంటీ ఇస్తా. నారా లోకేష్ కంపల్సరీ తీసుకొస్తాడు. ఇలాంటి వాళ్ళని కాదు, చాలా మంది ఇంతకుముందు చాలా మంది ఫ్యామిలీలు ఉన్నారు. చాలా మందికి ఈ మధ్య గొడవలు అయినాయి, అవన్నీ కొట్టుకోవడాలు ఎన్నిటికీ మొత్తానికి పరిష్కారం నారా లోకేష్ కంపల్సరీ చేస్తారు. బాగా చెప్పారు.